ఇప్పుడు వాళ్ళే మీడియా ముందుకు వచ్చి వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, అక్రమ అరెస్ట్ అని చెప్పేసి. అక్రమ అరెస్ట్ ఏంటండి? న్యాయం ఉందా మాట్లాడే మాటలకి? ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడే మాటలకి సమాజంలో ఎవరైనా వింటారని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు అక్రమ అరెస్ట్ అనడానికి ఎవిడెన్స్ పక్కగా కనబడుతుంది. పార్టీ ఆఫీసు, ఒక గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, వంశీ లాంటి వ్యక్తి, ఆడ పార్టీ ఆఫీస్ తగలబెట్టాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? పార్టీ ఆఫీస్ తగలబెట్టడం, అక్కడ కబ్జాలు చేయడం, కాలువల మట్టి తోగుపోవడం, దొంగతనాలు చేయడం. సత్యవర్ధన్ని బెదిరించి అతని దగ్గర స్టేట్మెంట్ ఒకటి ఇప్పించుకొని అతని హైదరాబాద్ వరకు పట్టుకొచ్చి ఆ సీసీ ఫుటేజీ అంతా ఎవరు కల్పిస్తారండి? అది మీరు చేసిందే కదా. అవన్నీ మీరు చేస్తేనే అవి బయట వచ్చాయి. అవే నిన్న ప్రశ్నలు వేస్తే నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నా ఫోన్ ఎక్కడుందో తెలియదు, ఇదే సమాధానం అండి. ఆయన వాళ్ళ భార్య దగ్గరే ఉంటుంది కదండి ఫోను. అరెస్ట్ చేసేటప్పుడు ఆవిడే ఉంది కదండి. ఫోన్ పక్కన పెట్టండి, ఫోన్ ఎక్కడ దాచి ఉండొచ్చు. అసలు సత్యవర్ధన్ ఎవరో నాకు తెలియదు అన్న వ్యక్తి 24 గంటలు తన ఇంట్లో ఎట్టబెట్టినాడు అర్థం కాని పరిస్థితి. అంటే ఎవరి ఇంట్లోకి వచ్చినా తెలియదు ఆయనకి. అకౌంట్లో డబ్బులు ఎట్టెళ్ళాయండి? అకౌంట్లో డబ్బులు వెళ్ళటం ఒకటి, ఇతరంతా తన ఇంట్లో సత్యవర్ధన్ అనే అతను ఉంటే అతను ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు అంటాం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళ మీద ఉంచున్నాడు అర్థమవుతుంది.